యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, వాడు ఏ సంవత్సరమైనా సంతోషంగా ఉంటాడు. డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ మీ ద కాంటెక్స్ట్, వాట్ ఎవర్ మీ ద సర్కమ్స్టాన్స్, వాట్ ఎవర్ మీ సిచ్యువేషన్. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు. ఒక మాట చెప్తా, తెలియని భవిష్యత్తుని తెలిసిన దేవుడు అడుగులేస్తాం. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. 2025 మన జీవితాలను, మన భవిష్యత్తులను, మన కుటుంబాలని ఏమన్నా చేసుకో ప్రభా అని నిశ్చింతగా ఆయన చేతితో పెట్టడానికి ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు? జెరమియా చాప్టర్ 17 వర్స్ 7 and 8 చాలా క్లియర్ రాస్తుంది, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, వాడు ఏ సంవత్సరమైనా సంతోషంగా ఉంటాడు. డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ మీ ద కాంటెక్స్ట్, వాట్ ఎవర్ మీ ద సర్కమ్స్టాన్స్, వాట్ ఎవర్ మీ సిచ్యువేషన్. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు. ఒక మాట చెప్తా, తెలియని భవిష్యత్తుని తెలిసిన దేవునితో అడుగులేద్దాం. తెలియని భవిష్యత్తుని తెలిసిన దేవునితో అడుగులేద్దాం. తెలియని భవిష్యత్తుని తెలిసిన దేవునితో అడుగులేస్తాం. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అది 1860 సంవత్సరం. ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1860, సెప్టెంబర్ 15వ తారీఖు. చార్లెస్ బ్లాండిన్ అనే ఒక వ్యక్తి వెంటనే చరిత్రలో ఒక అద్భుతమైన యొక్క ప్రయత్నాన్ని చేయడం ఆరంభించాడు. కెనడా దేశం ఒకవైపు, అమెరికా దేశం ఒకవైపు, రెండింటి మధ్యలో నయగర జలపాతాలు ఉన్నాయి. నయగర జలపాతాలు పిక్చర్ చూడడానికి ప్రయత్నిస్తాం. అయితే ఎంతో భయంకరమైన ఆ యొక్క నయగర జలపాతాలు, భయంకరమైన నయగర జలపాతాలు సుమారు అడుగులు 160 అడుగులు, అంటే 16 అంతస్తుల ఎత్తు. అంత ఉధృతంగా ప్రవహిస్తున్న నయగర జలపాతం మీద ఒక రోప్ కట్టించుకున్నాడు, ఒక తాడు కట్టించాడంట. ఆ తాడు కట్టించి అందరూ కూడా మీరు రండి, నేను ఈ తాడు మీద నడుస్తానన్నాడు. చూస్తూ ఉంటే 160 అడుగులు కింద పడితే కనీసం ఎముకలు కూడా దొరకవు. అలాంటి భయంకరమైన ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క ఛాలెంజ్ని తీసుకొని నడవడం ఆరంభించాడు. అవతల వైపు నుంచి బయలుదేరుతున్నాడు. ఒక్కసారి దృశ్యం చూడడానికి ప్రయత్నిస్తాం. ఒక్కసారి దృశ్యం చూడడానికి ప్రయత్నిస్తాం. ఇక నయగర దృశ్యం చూస్తే ఒకవైపు కెనడా ఉంటుంది, ఇంకోవైపు ఏమో అమెరికా ఉంటుంది. కెనడా నుంచి అమెరికాకి మధ్యలో ఆ తాడు కట్టించుకొని ఆ తాడు మీద ఏం చేస్తున్నాండి, బ్యాలెన్స్ చేసుకొని నడుచుకుంటూ వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ గుండె అయిపోతూ ఉందంటండి. ఎంత గుండె అయిపోతుందంటే ఈడేంద్ర బాబు పోయిపోయి దాంట్లో పడతాడేమో అని టెన్షన్, వానికంటే ఎక్కువ టెన్షన్ చూసే వాళ్ళకు ఉందంట. చేతులు కాలోనికి పోతూ ఉన్నాయి. అయితే అడుగులు వేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ తాడు మీద నడుస్తూ ఉన్నాడు. ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ప్రాంతం వస్తూ ఉంటే అందరు చూస్తూ ఉన్నారు. సరే లాస్ట్కి అవతల వైపు అమెరికా వైపు వచ్చేసాయంట. అందరు చూసి అందరు చప్పట్లు కొడతా ఉన్నారు. కరతాల దానితో మారుమోగిపోయిందంట. ఇప్పుడు అన్నంట, నేను ఇక్కడ దాకా వచ్చాను, మీరు నమ్మారా అన్నాడంట. ఏమన్నా తెలుసా అండి, అందరూ నమ్మాము కాదు చూసాము అన్నారంట. మీకు ఇంకా డౌట్ ఉందని చెప్పి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ చేశాడంట. అరే నాయన వస్తుంటేనే గుండె అయిపోతున్నారు, మళ్ళీ ఎందుకు పోతారో బ్యాక్. మళ్ళీ వెనకాల బయలుదేరాడంట. బయలుదేరి మళ్ళీ అలాగే అడుగులు వేసుకుంటూ మళ్ళీ పోతా ఉంటే టెన్షన్ పడతా ఉంది. తాడు ఊగుతా ఉంది, టైట్గా ఊగుతా ఉంది, గుండె ఎక్కడ అయిపోతాం, టెన్షన్ పడుతూ ఉన్నా. సక్సెస్ఫుల్గా ఏం చేశాడండి, అవతలికి వెళ్ళిపోయాడు. ఈసారి అన్నంట, వీల్ బ్యారో పట్టుకొని మోసుకొని వెళ్తాను. అదేంటి వీల్ బ్యారో అంటే సామాన్లు వేసి మోసుకెళ్తారండి. తోపుడు బండి ఉంటుంది కదండి, తోపుడు బండిని కూడా దాని మీద పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటా మధ్యలోకి వచ్చేసరికి గుండె అయిపోతా ఉందంట అందరికీ. ఈడేంద్ర బాబు మమ్మల్ని ఇట్లా టెన్షన్ పెడుతున్నాడని చెప్పి మరి $1 ఇచ్చి మరీ చూస్తున్నారంట. అందరూ చూస్తున్నారు, గుండె అయిపోతూ ఉంది. బయలుదేరి సుమారు మిడ్ డిస్టెన్స్ వస్తాడు. అది ఊతా ఉంది. కింద పడితే 167 అడుగుల లోతు, సుమారు 1100 ఫీట్ లెంత్లో ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. సన్న తాడు, వణికిపోతా ఉన్నారు అందరు చూస్తున్నవారు. వీల్ బ్యారర్ని కూడా సక్సెస్ఫుల్గా అవతలకి తీసుకొచ్చాడంట. ఈ సరనంట, నా తల మీద ఒక ప్లేట్ పెట్టుకొని, స్టవ్ పెట్టుకొని, ఆమ్లెట్ వేసి దాన్ని మోసుకొని తీసుకెళ్తానన్నాడు. అయితే మూడోసారి ఏం తీసుకెళ్ళండి, ఆమ్లెట్ వేసుకొని తీసుకుపోయాడు. అందరూ చూసి షాక్ అయిపోతున్నారు. ఇలా అంతా నడుస్తున్న టైంలో లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత అవతల వైపు వచ్చాడంట, దాటేశాడు, కెనడా వైపు వచ్చాడు. ఎంతమంది నేను నడవగలుగుతున్నానని నమ్ముతున్నారు అన్నాడట. అంటే అందరూ ఏమన్నారండి, నమ్ముతున్నాం, ఎస్ అని చెప్పి అందరూ ఏం చేస్తారండి, చప్పలు కొట్టారంట. అయితే అన్నాడంట, నిజంగా నేను మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళగానే ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడు. అప్పటికి 4 రోజులు ఇదే చేస్తూ ఉన్నాడంట. 1 మంత్ ఇలాగే చేస్తూ ఉన్నాడు. సెప్టెంబర్ 15న లాస్ట్కి వచ్చి అడిగాడు, సరే ఎంతమంది నమ్ముతున్నారు నేను తిరిగి అటు పోగలనంటే అందరి చేతులు ఎస్ వీ బిలీవ్ యూ అన్నాడు. అది అన్నాడంట, నిజంగా నమ్ముతూ వచ్చి నా మీద కూర్చోండి అన్నాడంట. ఏంటండి, వచ్చి నా మీద కూర్చో. చేయెత్తిన వాళ్ళు అందరూ ఏం చేస్తారండి, కింద దిగా అని అడిగాడు. డోంట్ యూ బిలీవ్ మీ? వాళ్ళందరూ అన్నారు, ఎస్ వీ బిలీవ్ యూ, బట్ వీ డోంట్ బిలీవ్ టు కీప్ అవర్ వెయిట్ ఆన్ యూ. వీ డోంట్ బిలీవ్ టు కీప్ అవర్ బాడీ ఆన్ యువర్ హ్యాండ్స్. వీ డోంట్ బిలీవ్ టు పుట్ అవర్ సెల్స్ ఆన్ యువర్ షోల్డర్స్.
భయంకరమైన వెయిట్ తీసుకొని అటు బయలుదేరి వస్తా ఉన్నాడు. 2-3 సార్లు వెళ్ళి ఫాస్ట్గా తీసుకొచ్చిన తర్వాత స్టిల్ డోంట్ యూ బిలీవ్ మీ అన్నాడు. ఎస్ వి ఆల్ బిలీవ్ యూ, మరి ఎవరైనా నమ్మితే నన్ను వచ్చి నా మీద కూర్చోండి అన్నాడు. ఎవరు ముందుకు రాలేదంట. వాళ్ళ మధ్యలో నుంచి తన మేనేజర్ చార్ల్స్, తన మేనేజర్ హ్యారీ, సార్ నేను వచ్చి కూర్చుంటా. వాడు వచ్చి మీద కూర్చున్నాడు. చూస్తున్న వాళ్ళందరూ అంటున్నారంట, వీడు పోయేది కాక వీనితో పాటు వాడిని కూడా తీసుకోపోతున్నాడు. వీడు మునిగేది కాక ఇంకొకని కూడా ముంచుతున్నాడు. ఒక్కందే చూడలేము టెన్షన్ అంటే, ఇంకోడు పోతున్నాడని వాడి పైన కూర్చున్నాడు. సగం దూరం వస్తే తాడు భయంకరంగా షేక్ అయిపోతూ ఉంది. ఆ డిస్టెన్స్ చూస్తాను భయపడిపోతూ ఉన్నారు. అలాగే చూస్తూ ఉన్నసరికి ఇక్కడ పడిపోతాడని టెన్షన్ పడుతున్న పరిస్థితిలో సగ దూరం దాటేసరికి గుండెలందరికీ కళ్ళు మూసుకొని పోయారు, చూడడం కూడా మానేశారు. లాస్ట్కి ఆఖరి గడియల్లో దాటి వచ్చేసరికి అందరూ కరతాల ధ్వనులతో చప్పట్లు కొడుతున్నారంట. అందరు కరతాల ధ్వనులతో. చార్లెస్ బ్రాండన్ ఏమన్నా తెలుసా అండి, చప్పట్లు ఈసారి నాకు కాదు, నన్ను నమ్మిన హ్యారీకి కొట్టండి. ఈరోజు ముగిస్తూ అడుగుతున్నా, ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? 2025 మన జీవితాలను, మన భవిష్యత్తులను, మన కుటుంబాలని ఏమన్నా చేసుకో ప్రభు అని నిశ్చింతగా ఆయన చేతిలో పెట్టడానికి ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు?